ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 40వ అధ్యాయం. ప్రస్తావన: దేవుగారింట ఉద్యాపన వ్రతము, హేమడ్పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదాము. దహన్లో బీవీ దేవు గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. బాంద్రాలోని హేమడ్పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి ఆ ప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో హక్కున చేర్చుకొనేడు వారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం. దేవుగారింట ఉద్యాపన వ్రతం. దహన్లో బీవీ దేవుగారు మమల్తాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమయ్యను. దేవుగారు బాపూసాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెనని, వారు రాకున్నచో అసంతృప్తికరంగా నుండుననియు వ్రాసెను. జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారు ఎంతో సంతోషించిరి. కానీ బాబా రహతారోయి నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వంతర్యామి అగుటచే హఠాత్తుగా నేరూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయ మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనను. అంతలో మమల్తాదారి అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం అనర్చను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహెబ్ తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఎప్పుడే తయారు చేయడం బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసములు పిమ్మట రమ్మనను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయాను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారింటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చనేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియో భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే అనెను. అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటలు కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగిన. సన్యాసి ఎవరిని పంపన అవసరం లేదనియో తామే స్వయముగా వచ్చదమనియో చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు పంపెను. సరిగా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయారు. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరం రాసిన. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసిన. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను: వాగ్దానం చేసి దగా చేసి అనుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయానని వ్రాయుము. అటివాడు నన్ను పిలువనేలా. సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదానంటిని. 3 సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందం కలుగజేసిన. బాబా సమాధానం అంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను.
అనవసరంగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయానో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవటం మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలగజేసింది. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. బాబా తన ఫోటో రూపంను సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పదాం. 1917వ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యం కనిపించిన. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడి భోజనమునకు వారింటికి వచ్చదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోనే భాగమే. నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చిన. బాబా గారి సహవాసం 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును గాని కొంచెం బియ్యం ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండుగ దినం వచ్చువారెవరని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావించుకుంటున్నట్లు జరిగినట్లుగా చెప్పనేంచి తాను కాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయం కలిగెను. అందులోకి హేమాడ్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువగా పోసినచో నష్టం లేదని మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములు అన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వం సిద్ధమయ్యను. హోలీ పూజ మొగసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటికి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లెం పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించిన. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచ్చట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ముజావర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతం అంతయు తెలిపెదను. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితం విప్పి చూచేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగిల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగుర్పాటు చెందెను. అతడు వంగి పటంలోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చనని అలీ మహమ్మద్ అడిగెను. అతడా పటమొక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేసేదననియు తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటం బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడి ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంత్కి ఎందుకు ఇచ్చెను అనేవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం. 40వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.